ఇంతకుముందు విజువల్స్ శ్రామిక వర్గ ప్రజలు అతి తక్కువ వేతనాలతోటి పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడైనా చూడండి, పట్టణాలలో, సెక్యూరిటీ గార్డులలో, బట్టల షాపులలో, అనేక సంస్థలలో 8,000 నుంచి 10,000 వరకే వేతనాలు, అతి తక్కువ వేతనాలతో చాలీ జీతాలతో పనిచేస్తూ ఉన్నారు. ఇలా దేశంలో 24 కోట్లకు పైగా నిరుద్యోగులు ఉన్నారు. అంటే ఒకవైపు దేశంలో నిరుద్యోగ సమస్య బాగా పెరిగింది. చిన్న చిన్న పరిశ్రమలు సుమారు 6 లక్షల పరిశ్రమలు మూతలు పడ్డాయి. అట్లాగే వ్యవసాయ రంగం నిర్వీర్యం చేయబడుతుంది. వ్యవసాయ రంగానికి 3 నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులకు గిట్టుబాటు ధరలు లేకుండా చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం రైతాంగ పోరాటాలు ఢిల్లీ కేంద్రంగా జరిగిన దాన్ని బట్టి వాళ్ళు మళ్ళీ వెనుక తీసుకున్నారు. మళ్ళీ దొంగదారిన దాన్ని అమలు చేయాలని చూస్తున్నారు. ఇలా కార్మిక వర్గానికి 44 రకాల కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి పని గంటల తనాన్ని 8 గంటల నుంచి 12 గంటలు పని పెంచి అదనపు శ్రమ చేయించుకుంటూ వెట్టి సాగి చేయించుకున్నటువంటి స్థితిలో ఇలా కార్మిక వర్గాన్ని వీళ్ళ యొక్క శ్రమను ఎవరికి భారతదేశంలో ఉన్నటువంటి గుత్త పెట్టుబడిదారి వర్గం కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. దీనిని ఎంసీపీఐ పార్టీ బలంగా వ్యతిరేకిస్తున్నది. దేశవ్యాప్తంగా శ్రామిక వర్గ పోరాటాలను బలోపేతం చేయడానికే ఎంసీపీఐ పార్టీ కోరుకున్నది. అదే క్రమంలో భారతదేశ ఎంసీపీఐ రాష్ట్ర మహాసభలు విజయవంతంగా జరిగినందుకు ఆ మహాసభలకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ఇది. ఈ సందర్భంగా ఎంసీపీఐ మహాసభలు విజయవంతంగా జరుపుకునేందుకు రైతు ప్రదర్శన బహిరంగ సభకు బ్రహ్మాండంగా పోలీసు బందోబస్తు నిర్వహించి సహకరించిన పోలీసు అధికారులకు, మా కార్యక్రమాలను బయటి ప్రపంచానికి బ్రహ్మాండంగా ప్రచారం చేసినటువంటి మీడియా మిత్రులకి, ఆర్థికంగా సహకరించిన వ్యక్తులకి, వ్యవస్థలకి, వర్తక వాణిజ్య పారిశ్రామిక అధిపతులందరికీ, ఈ కార్యక్రమాలలో వేలాది మంది ప్రజలు పాల్గొని విజయవంతం చేసినందుకు యావత్ ప్రజానీకానికి అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నది ఎంసీపీఐ రాష్ట్ర కమిటీ. ఎంసీపీఐ పార్టీ విస్తృతమై బలంగా దేశవ్యాప్త ఉద్యమాలు నిర్మించడానికి మీ అందరి తోడ్పాటు యథావిధిగా ఎల్లవేళలా ఇదే విధంగా అందించాలని కోరుకుంటున్నాం, అందిస్తారని ఆశిస్తున్నాం. ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నంత కాలం ప్రజల పక్షాన ప్రశ్నించడానికి, ప్రజల కోసం పోరాడడానికి ఎంసీపీఐకి కావలసినటువంటి ఇప్పుడు అందించిన సహకారం లాంటివన్నీ ఎల్లవేళలా అందించాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ నమస్కరిస్తున్నాను. మోర్తాల చందర్రావు, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్, ఎంసీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు.